వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా కారణపరచిద్రూపా కాంచీపురసీమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణా కాశ్మీరాస్తబక కోమలాంగలత సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. జై శ్రీరామ్. మనం దేవి భాగవతం చదువుకుంటున్నాం. అందులో ప్రథమ స్కందంలో ఉన్నాం. ఈ రోజున సుఖ మహర్షికి వ్యాస భగవానుడికి మధ్యలో సంవాదం మనం చదువుకుంటున్నాం. నాయన, చదువులన్నీ పూర్తి చేశావు, చాలా ఆనందంగా ఉంది. ఇక గృహస్థాశ్రమం స్వీకరించు, దేవతలను పితృదేవతలను అర్చించు, మనుమణ్ణి బహూకరించి నన్ను రుణ విముక్తుణ్ణి చెయ్యి. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. నా కోరిక తీర్చు. ఎంతో తపస్సు చేస్తే అయోనిజుడుగా నువ్వు నాకు జన్మించావు. వ్యాసుడు ఇలా తనలో తానుగా మాట్లాడేస్తున్నాడు. శుకుడు కల్పించుకుని అడ్డుకట్ట వేశాడు. తండ్రి, మీరేమంటున్నారో నాకు తెలియడం లేదు. మీరు ధర్మజ్ఞులు, తత్వం తెలిసినవారు. నేను మీకు శిష్యుణ్ణి, ఆజ్ఞాపించండి, చేస్తాను అన్నాడు. తనయ, నీ కోసమని 100 ఏళ్ళు తపస్సు చేశాను, ఎంతో శ్రమపడ్డాను. శివానుగ్రహం వల్ల నువ్వు జన్మించావు. ఏ మహారాజునో అడిగి నీకు పుష్కలంగా ధనం సమకూరుస్తాను. యవ్వనంలో ఉన్నావు, సుఖాలు అనుభవించు. తండ్రి, అసలు ఈ మానవలోకంలో ఆరోగ్యకరమైన సుఖం అంటూ ఏదైనా ఉన్నదా? ప్రతి సుఖంలోనూ దుఃఖ స్పర్శ తప్పదు గదా. మరి నీ వంటి ప్రాజ్ఞులు వాటిని నిజంగా సుఖాలు అంటారా? అనరుగా. పోనీ నువ్వన్నట్టు వివాహం చేసుకుంటానే అనుకో, ఆవిడకి వశవర్తిని కావలసిందేగా. పరతంత్రుడికి, అందున స్త్రీ విజితుడికి సుఖం ఏమిటి? ఇనుప సంకెళ్లలోనో కొయ్యి బోనుల్లోనో తగులుకొన్నవాడికి ఒకప్పటికి కాకపోతే ఒకప్పటికైనా మోక్షం ఉంటుందేమో గాని దారపుత్ర రూపమైన సంసార బంధంలో ఇరుక్కున్నవాడు ఎప్పటికీ బయటపడలేడు. మలమూత్ర సంభూతమై మలమూత్ర భరితమైన ఈ దేహం మీద జ్ఞానులకు కోరిక ఉండదు. పైగా నేను అయోనిజుణ్ణి. నాకు యోని విషయకమైన కోరికలు ఎలా ఉంటాయి? ఎందుకు ఉంటాయి? అంతేకాదు తండ్రి, నాకు మరో జన్మ అంటూ ఉంటే అప్పుడు కూడా అయోనిజుడుగానే పుట్టాలి అనుకుంటున్నాను. అద్భుతమైన ఆత్మానందాన్ని విడిచిపెట్టి ఈ మలమూత్ర సుఖాలు నాకెందుకు? వ్యాసమహర్షి, వేదాలు అధ్యయనం చేశాను. అవి కర్మ మార్గాన్ని ఉపదేశిస్తాయి. ఆ మార్గం హింసామయం. ఇదొక వైరుధ్యం. మరొకటి బృహస్పతి కదా నాకు గురువు. ఆయన స్వయంగా సంసార సముద్రంలో మునిగినవాడు. ఆయన హృదయాన్ని అవిద్య ఆవరించింది. నన్నెలా తరింపజేస్తాడు చెప్పు? రోగగ్రస్తుడైన వైద్యుడు మరొక రోగికి వైద్యం చేసినట్టు మోక్షార్థినైన నాకు అటువంటి బృహస్పతి గురువుగా ఉండటం వట్టి విడంబన, నటన. అందుకే ఆ గురువుకి నమస్కారం పెట్టి నీ దగ్గరకే వచ్చాను. సంసార సర్పమంటే నాకు చచ్చే భయం. తత్వబోధ చేసి నువ్వే నన్ను కాపాడాలి. ఘోరమైన ఈ సంసారంలో పడి కొట్టుకోవడం మొదలు పెడితే ఇక దానికి అంతమంటూ ఉండదు. రేయింబవళ్ళు సూర్యుడిలా అవిశ్రాంతంగా పరిభ్రమించవలసిందే. ఆలోచించి చూస్తే ఈ సంసారంలో ఏ సుఖము లేదు. కానీ మూడులు పేడలో పురుగుల్లాగా అదే సుఖం అనుకుంటూ ఉంటారు. వేదశాస్త్రాలు చదవని వారు సంసార లంపటులయ్యారంటే వారికన్నా మూర్ఖులుండరు. వాళ్లకన్నా కుక్కలు, గుర్రాలు, పందులు నయం. దుర్లభమైన మానవ జన్మ ఎత్తి అత్యుత్తమ విద్యలైన వేద శాస్త్రాలను అధ్యయనం చేసి వచ్చి సంసారంలో పడ్డాడంటే వాణ్ణి ఎవడు రక్షిస్తాడు? వాడికింక ముక్తి ఉంటుందా? అటువంటి వాణ్ణి పండితుడు అని కీర్తించడం కన్నా అన్యాయము, ఆశ్చర్యము ఉందా? నా దృష్టిలో ఈ సంసార బంధంలో ఇరుక్కోని వాడే అసలైన పండితుడు, మేధావి, శాస్త్ర పారంగతుడు. బహుబంధాలను విడిపించుకోవడానికి పనికిరాని చదువే కాదు. దానికోసం శ్రమపడడం వృధా. గృహస్థాశ్రమం అంటున్నారే, ఈ గృహ శబ్దానికి అర్థం ఏమిటి? గృహణాతి ఇతి గృహం. పురుషుణ్ణి పట్టి బంధిస్తుంది కనుక గృహం. అదొక చెరసాల. అందులో సుఖం ఏమిటి? తండ్రి, అదంటేనే నాకు భయం. పూర్వజన్మలో
పండితులై పుణ్యం చేసుకుని ఇప్పుడు మానవ జన్మ ఎత్తి మళ్ళీ బంధనాల్లో తెలిసి తగులుకుంటున్నారంటే వాళ్ళు ఎంత విధివంచితులో కదా, ఎంత మందమతులో కదా. శుకుడి ప్రసంగం ప్రవాహంలా సాగుతోంది. ఈసారి అడ్డుకట్ట వేయడం వ్యాసుడి వంతు అయ్యింది. గంభీరంగా బదులు పలికాడు. పుత్రక, గృహం బంధనాగారం కాదయ్యా, అది బంధన కారణం కూడా కాదు. మనస్సు అన్నింటికీ కారణం. అది గనక బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలో ఉండి మోక్షాన్ని పొందవచ్చు. న్యాయబద్ధంగా ధనం ఆర్జించి వేదోక్త విధులను ఆచరిస్తూ సత్యవాగ్నియమం పాటిస్తూ శుచిగా జీవించేటైతే గృహస్థుడికి కూడా మోక్షం లభిస్తుంది. అతడు సంసారంలో ఉన్నప్పటికే ముక్తుడు. బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి 3 ఆశ్రమాల వారు మధ్యాహ్నం అయ్యేసరికి గృహస్థుణ్ణే ఆశ్రయిస్తారు. సత్యవాదులై శుచిగా శ్రద్ధగా అన్నదానాదికం చేస్తూ గృహమేధులు తక్కిన ఆశ్రమాల వారికి మహోపకారం చేస్తున్నారు. గృహస్థాశ్రమం అన్నింటిలోకి ఉత్తమోత్తమం. అంతకు మించిన ధర్మం లేదు. అందుకే వశిష్ఠుడు మొదలైన జ్ఞానులు ఎందరెందరో గృహమేధులయ్యారు. వేద మార్గంలో పయనించే గృహస్థులకు స్వర్గము, మోక్షము, ఉత్తమ జన్మ ఏది కోరుకుంటే అది లభిస్తుంది. బిడ్డ, ధర్మవేత్తలు ఒక మాట చెప్పారు. ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమానికి అధిరోహించాలి అని. నువ్వు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నావు. ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి. అటుపైని వానప్రస్థ సన్యాసాదులు. అంతేగాని దుముకుళ్ళు చెల్లవు. అందుచేత గార్హపత్యాగ్నిని సముపాసించు. దేవతలను, పితృదేవతలను, మనుష్యులను ఆరాధనలతో సంతృప్తిపరచు. పుత్రుణ్ణి పొంది అతన్ని గృహస్థును చేసి వానప్రస్థం స్వీకరించు. అది పూర్తి చేసి సన్యాసాశ్రమంలో ప్రవేశించు. ఇంద్రియాలున్నాయే, ఇవి అవ్వడానికి 5 కానీ గొప్ప మాదక ద్రవ్యాలు. అందులోనూ అవివాహితుణ్ణి మరీ ఇబ్బంది పెడతాయి. అందుచేత వివాహం చేసుకో. ఇంద్రియ జయం కోసం తపస్సు చెయ్యి. విశ్వామిత్రుడు చూడు, 3000 సంవత్సరాల పాటు నిరాహారుడై తపస్సు చేసి ఇంద్రియాలను జయించాడు. అయినా మేనకను చూసి మోహితుడయ్యాడు. శకుంతల జన్మించింది. నా తండ్రి పరాశరుడు నావ మీద నదిని దాటుతూ దాసరాజు కూతుర్ని చేపల కంపు కొడుతూ నల్లగా ఉండే సత్యవతిని చూసి మదన బాణ పీడితుడయ్యాడు. వెంటనే చేపట్టాడు. బ్రహ్మదేవుడు కూడా సొంత కూతురునే చూసి మోహపడ్డాడు. రుద్రుడు వారించాడనుకో. కాబట్టి నువ్వు కూడా వివాహం చేసుకో. కులము, రూపము ఉన్న కన్యను పెళ్ళాడు. వేద మార్గంలో పయనించు. వ్యాసుడు ఇంత విపులంగా ఉపదేశం చేసిన శుకుడిలో మార్పు రాలేదు. అతడి నిర్ణయం మారలేదు. ఖండితంగా చెప్పాడు. తండ్రి, నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను మాత్రం గృహస్థాశ్రమం స్వీకరించను. అది దుఃఖకరం, వలలాంటిది, నిత్య బంధనం. అందులో పడితే ధన చింత తప్ప మరొకటి ఉండదు. పోనీ అని ధన సంపాదన చెయ్యకపోతే తన వాళ్లే తనను హింసిస్తారు, పీడిస్తారు. ఇంద్రుడంతటి వాడికే సుఖం లేదంటే ఇక ఇతరుల సంగతి చెప్పాలా? ఇంద్రుడు అన్ని విధాల సంపన్నుడే, త్రిలోకాధిపతి. ఆ పీఠాన్ని, ఆ సంపదను కాపాడుకోవడానికి అతడు పడే పాట్లు అన్నీనా? ఎవరు తపస్సు చేసుకుంటున్నా అతడికి దుఃఖమే. ఎన్ని విఘ్నాలు కల్పిస్తాడో. సాక్షాత్తు లక్ష్మీదేవికి మగడై విష్ణుమూర్తి సుఖపడుతున్నాడంటావా? ఎప్పుడు దానవులతో జగడాలు, యుద్ధాలును. బ్రహ్మదేవుడి పరిస్థితి ఇంతేనాయే. తపస్సులైన రాక్షసులకు వరాలు ఇస్తే ఒక తంట, ఇవ్వకపోతే ఒక తంట. పార్వతీపతి అవస్థ ఇంతకన్నా మెరుగేమీ కాదు. అందుకే ఈ ముగ్గురు ఎప్పుడూ తపస్సులు చేసుకుంటూనే ఉంటారు. ఇంతటి ధనవంతులే సుఖనిద్రకు నోచుకోలేదంటే నిర్ధనులైన మామూలు మనుషుల సంగతి చెప్పాలా? అన్నీ తెలిసి ఓ మహర్షి, నన్ను, నీ కుమారుణ్ణి ఈ సంసార కోపంలోకి దింపాలని చూస్తున్నావా? నీకిది భావ్యమా? సంసారంలో సుఖాలు లేకపోగా అన్నీ దుఃఖాలేనాయే. జన్మ దుఃఖం, జరా దుఃఖం, మరణ దుఃఖం, మలమూత్రాలు నిండిన గర్భావాసం చెయ్యడం పునర్దుఃఖం. వీటన్నింటికన్నా మించిన దుఃఖం మరొకటి ఉంది. అది తృష్ణాలోభ దుఃఖం. సంసార పోషణ కోసం ధన సహాయం కోరి పరుల దగ్గర చెయ్యి చాచడం మరణాన్ని మించిన దుఃఖం. ఇలా సంపాదించి జీవించే విప్రుల బుద్ధి బలం
విప్రులు బుద్ధి బలం బొత్తిగా లేనివారు. వారి బ్రతుకు దినదిన మరణం, రోజూ చావే. ఇన్ని శాస్త్రాలు చదివి మహా విద్వాంసులై వెళ్ళి ధనవంతుల గుమ్మాల్లో నిలబడి వారిని స్తుతించడం, ఇది ఎంత చావు! ఇదంతా ఎందుకుట? సంసార పోషణ కోసం. సంసారమే లేకపోతే ఒక్క పొట్ట నింపుకోవడానికి ఇన్ని దైన్యాలు అవసరం లేదు గదా! హాయిగా అడవుల్లో పళ్ళు నీళ్లతో పొట్ట నింపుకోవచ్చుగా. అందుచేత మరొకసారి మనవి చేస్తున్నాను, సంసారానికి నేను సర్వాత్మన విముఖుణ్ణి. యోగశాస్త్రం నేర్పు, జ్ఞానశాస్త్రం సుఖప్రదం. కర్మకాండ అంటే మాత్రం నాకు సుతారము గిట్టదు. జన్మదాత, దయచేసి కర్మక్షయోపాయం ఉపదేశించు. వర్తమాన ప్రారబ్ధ సంచిత కర్మలు 3 నశించే మార్గం తెలియజేయి. అంతేకాని నారీ బాహుబంధాల్లోకి నన్ను నెట్టకు. జలజాక్షి అంటే అచ్చం జలగే, తెలియకుండా రక్తం పీల్చేస్తుంది. ఇందులో నా సొంత వాక్యాలు నేనేమీ చదవట్లేదండి. నేను పుస్తకంలో ఉన్నది ఉన్నట్టే చదువుతున్నాను. దయచేసి ఎవరూ తప్పుగా తీసుకోవద్దు. జై శ్రీరామ్. అంతేగాని నారీ బాహుబంధాల్లోకి నన్ను నెట్టకు. జలజాక్షి అంటే అచ్చం జలగే, తెలియకుండా రక్తం పీల్చేస్తుంది. హావభావ చేష్టలకు మూర్ఛితుడై మగాడు కానుకోలేడు. భోగాల బేర ధనాన్ని, శక్తిని, కుటిల సంభాషణలతో మనస్సుని క్రమంగా సర్వస్వము హరిస్తుంది కాంతామణి. అంతకు మించిన దొంగను సృష్టిలో మరి చూడలేం. నిద్రా సుఖాన్ని వదులుకోదలిస్తే వివాహం చేసుకోవాలి. బ్రహ్మదేవుడు ఈ వంకతో పురుషుల్ని వంచిస్తున్నాడు. మూర్ఖులు ఆ ఉచ్చులో పడిపోతున్నారు. ఈ మాటలన్నీ మన సుఖమహర్షుల వారు మాట్లాడుతున్న మాటలు అన్నమాట. శుకుడు ఇంత వైరాగ్యంతో మాట్లాడుతూ ఉంటే వ్యాసుడు చాలా దిగులు పడ్డాడు. ఏమి చెయ్యాలో తోచలేదు. ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు. కళ్ళ వెంట నీళ్లు బొటబొట కారాయి. మనస్సు బడలిపోయింది. శరీరంలో వణుకు మొదలయ్యింది. శుకుడు ఆశ్చర్యపోయాడు. కళ్ళు విప్పార్చి చూశాడు. ఆలోచనలో పడ్డాడు. అహో, మాయాబలం ఎంతటిది! విష్ణువంశ సంభూతుడై వేదాలను విభజించి పురాణాలు రచించి భారతం లిఖించిన మహాజ్ఞాని వ్యాసుణ్ణి కూడా మోహపరుస్తోందంటే దాని శక్తి అమేయం, అజేయం. ఇంతకీ ఆ మాయ ఏమిటో అర్థం కావడం లేదు. త్రిమూర్తులనే మోహపరుస్తున్న ఆ మాయాశక్తిని శరణు వేడతాను. ప్రస్తుతం నా తండ్రి మహాసముద్రంలో నావ పగిలిన బేహారిలా ఉన్నాడు. పామరుడిలా దుఃఖిస్తున్నాడు. నిజానికి ఇతడెవరు, నేనెవరు, ఎలా ఇక్కడికి వచ్చాను? ఈ భ్రాంతి ఏమిటి? పంచభూతాలలో నిర్మితమైన శరీరాలకు పిత్తాపుత్రవాసన ఏమిటి? మాయావులను కూడా మాయ చేసే మహామాయ ఇది. వ్యాసుడే ఇలా రోధిస్తున్నాడంటే దీనికి తిరుగులేదన్నమాటే. ఇలా ఒక నిశ్చయానికి వచ్చిన శుకుడు మనస్సులో ఒక్కసారి మాయాదేవికి నమస్కరించాడు. దీనుడై శోకార్ణవంలో మునుగుతున్న వ్యాసుడికి మరింత చేరువయ్యాడు. పరాశరాత్మజ, మహానుభావ, అందరికీ జ్ఞానోపదేశం చేసి నువ్విలా పామరుడవై శోకిస్తున్నావేమిటి? ఆశ్చర్యంగా ఉంది. సరే, ఈవేళ నీకు నేను పుత్రుణ్ణి. పూర్వజన్మలో నేనెవడిని? నువ్వెవరు? ఈ భ్రాంతి ఏమిటి? ధైర్యం తెచ్చుకో. బుద్ధిని మేల్కొల్పు. మనస్సును విషాదంలోకి జారిపోనివ్వకు. ఇదంతా ఒక మోహజాలం అనుకుంటే దుఃఖం తనంత తానుగానే తొలగిపోతుంది. ఆకలి వేస్తే తినుబండారంతో తీరుతుందే గాని పుత్రదర్శనంతో తీరుతుందా? దాహం వేస్తే జలపానం చెయ్యాలి. అందగాడు కదా అని కొడుకును చూస్తూ కూర్చుంటే దప్పిక తీరుతుందా? ఘ్రాణ సుఖం కావాలంటే సుగంధం ఉండాలి. శ్రవణానందం పొందాలంటే సంగీతం ఉండాలి. స్త్రీ సుఖం కావాలంటే స్త్రీయే అవసరం. అన్ని సుఖాలు పుత్రుడితోనే లభిస్తాయనుకోవడం భ్రమ కాదు. నిజానికి నేను అందించగలిగిన సుఖం, ఆనందం ఏమీ లేదు. అజీగర్తుడు హరిశ్చంద్రుడికి యజ్ఞ పశువుగా సొంత కొడుకునే సమర్పించాడు. తెలుసుగా, సుఖపడాలి అనే లోభమే నీకుంటే పుష్కలంగా ధనం సంపాదించు. సర్వ సుఖాలకు సాధనం ధనమే. కొడుకు చేసేది ఏమీ లేదు. నువ్వు దైవజ్ఞుడివి, మహామతివి. నన్ను ప్రబోధించు. నాకున్న గర్భవాస భయం తొలగించు. సంసార వాసనా జలంలో బద్ధుడనయ్యాను అనే ఆలోచన నన్ను విడిచిపెట్టడం లేదు. ఈ బుద్ధిని మరల్చు. ఇది వృద్ధగామిని. నీ వంటి వారు చెబితే వింటుంది. వ్యాసుడు రవ్వంత తేరుకున్నాడు. సన్యాసం వైపు మొగ్గు చూపుతున్న తనయుణ్ణి పరిశీలనగా చూశాడు. మెల్లగా బదులు పలికాడు.
అరణీ గర్భ సంభవ, నేను దేవీ భాగవతం రచించాను. అది ఒక్కసారి చూడు. పెద్ద గ్రంథమేమీ కాదు, కేవలం 12 స్కందాలు. కానీ అన్ని పురాణాలకు అది తలమానికం. దాన్ని వింటే చాలు సద్వివేకం కలుగుతుంది. వటపత్రం మీద పసిబాలుడై పడుకున్న విష్ణుమూర్తికి నన్ను ఎవరు ఇలా చేశారు, ఎందుకు చేశారు, దేనితో చేశారు అనే సందేహాలు వచ్చాయి. వీటిని ఎవరు తీరుస్తారా అని ఎదురు చూస్తూ ఉండగా జగజ్జనని ఆదిపరాశక్తి శ్లోకంలో సగభాగంతో సమాధానం చెప్పింది. ఇదంతా నేనే, నాకన్నా సనాతనం లేదు అంది. ఈ మాట ఇంతకు ముందు విన్నదే. విష్ణుమూర్తి మనస్సుకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ సత్యవాక్కును ఎవరు పలికారు గ్రహించలేకపోయాడు. వక్త ఎవరు? స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా అని ఆలోచనలో పడ్డాడు. అదే వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేస్తున్నాడు వటపత్ర సాయి. అప్పుడు మహాదేవి శాంత స్వరూపంతో ప్రత్యక్షమైంది. 4 చేతులలో శంఖ చక్ర గదా పద్మాలు వహించి, దివ్యాంబరాలు దివ్యభూషణాలు ధరించి, మందహాసం చిందిస్తూ మహాలక్ష్మి చిన్నారి విష్ణుమూర్తికి కనువిందు చేసింది. ఆమె చుట్టూ ఆమె అంశతో ఆమెలాగే ఉన్న చిలికెత్తలు ఉన్నారు. రతి, భూతి, బుద్ధి, మతి, కీర్తి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, స్వధ, స్వాహ, క్షుధ, నిద్ర, దయ, గతి, తుష్టి, పుష్టి, క్షమ, లజ్జ, జృంభ, తంద్ర శక్తులు విడివిడిగా ఆమెను పరివేష్టించి ఉన్నారు. అందరూ ఆయుధాలు ధరించారు. సువర్ణ భూషణాలు దగదగలాడుతున్నాయి. మెడలలో ముత్యాల దండలు, మందార మాలికలు ప్రకాశిస్తున్నాయి. బాలముకుందుడు అందరినీ చూశాడు. ఆశ్చర్యపోయాడు. వీరంతా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఈ వటపత్రం మీదకి ఎలా వచ్చాను? ఎవరు తెచ్చారు? శిశువును చేసింది ఎవరు? అసలు ఈ మర్రియాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈవిడ నా జననియా లేదా మరేదైనా మాయయా? ఇప్పుడు దర్శనం ఎందుకు ఇచ్చినట్టు? నేనిక్కడ ఉండవచ్చునా? ఎటైనా వైదొలగాల? ఏమి మాట్లాడాలి? బాలుణ్ణి కనుక మౌనంగా ఉండిపోనా? సందేహాలు ముసురుకున్నాయి. మహాదేవి గమనించింది. సన్నగా నవ్వుతూ పలకరించింది. విష్ణు, ఏమిటలా విస్తుపోతున్నావు? ఇది ప్రతి ప్రళయంలోనూ జరిగేదే. కాకపోతే మహాశక్తి మహిమ వల్ల నన్ను మరిచిపోతూ ఉంటావు. ఆ పరాశక్తి నిర్గుణ. నువ్వు నేను సాకారులం. నేను సాత్విక శక్తిని. గుర్తు తెచ్చుకో. నీ నాభికమలం నుంచి ప్రజాపతి జన్మిస్తాడు. తపస్సు చేసి రాజస శక్తిని పొందుతాడు. రక్తవర్ణంతో ముల్లోకాలను సృష్టిస్తాడు. నువ్వు వాటిని రక్షిస్తావు. కోపించిన ఆ ప్రజాపతి నొసటి నుంచి రుద్రుడు ఉద్భవిస్తాడు. తామసీ శక్తియుక్తుడై కల్పాంతంలో జగత్ సంహారం చేస్తాడు. అందుకని నేను నీ దగ్గరికి వచ్చాను. గుర్తించు. నీ సాత్విక శక్తిని, లక్ష్మిని నీ వక్షస్థలం మీద నిత్యానపాయినిగా నివసిస్తాను. మధుసూదన, స్వీకరించు అంది. సౌరి సంతోషించాడు. కానీ దేవి, ఒక సందేహం. ఇందాక స్ఫుటాక్షరంగా ఒక శ్లోకార్థ భాగం వినిపించింది. అది రహస్యం, అది పరమం, అది శివం. ఆ వాక్యాన్ని ఉచ్చరించింది ఎవరు? దరిద్రుడికి ధనస్పృహలాగా నేను దాన్నే స్మరిస్తున్నాను. ఉచ్చరించింది ఎవరో నీకు తెలిస్తే చెప్పు అని అడిగాడు. మహాలక్ష్మి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది. పుండరీకాక్ష, అది ఉచ్చరించింది ఆదిపరాశక్తి. నువ్వు సాకారంగా ఉన్న నన్ను ఎరుగుదువు, నిరాకార అయిన పరాశక్తిని ఎరగవు. అందుకని పరమ గుహ్యమైన ఆ మహావాక్యాన్ని నీ మీద ప్రేమతో, నీకోసం, నీ హితం కోరి పరాశక్తి స్వయంగా ఉచ్చరించింది. అది వేదసారం. సూక్ష్మ రూపంలో దేవి భాగవతం. సకల శుభావహం. సర్వశాస్త్రసారం. మహావిద్యా ప్రకాశకం. దానికన్నా తెలుసుకోదగింది ముల్లోకాలలోనూ లేదు. నువ్వు మహాదేవికి ఇష్టుడివి కనుక నీకు ఉపదేశించింది. మరిచిపోక ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉండు. సుపుత్ర, సుఖ. అప్పటి నుంచి చతుర్భుజుడు ఆ మహావాక్యాన్ని మంత్రంలా జపిస్తున్నాడు. కొంతకాలానికి నాభికమలం నుంచి చతుర్ముఖుడు జన్మించాడు. అతడికి ఒకప్పుడు రాక్షస భయం వచ్చి పడింది. హరిని శరణు వేడాడు. అతడు యుద్ధం చేసి ఆ రాక్షసులు
మధుకైటబులను ఇద్దరిని సంహరించి మళ్ళీ మునుపటిలాగానే ఆ శ్లోకార్ధ భాగాన్ని జపిస్తూ కూర్చున్నాడు. బ్రహ్మకు సందేహం వచ్చి, ఏమిటి జపిస్తున్నావు? నువ్వే అందరికంటే అధికుడివి కదా అని ప్రశ్నించాడు. విష్ణుమూర్తి త్రిమూర్తులకు మూల కారణమైన పరాశక్తి తత్వాన్ని తెలియజెప్పి ఆవిడ శ్లోకార్ధ భాగంలో స్వయంగా ఉపదేశించిన మహావాక్యాన్ని జపిస్తున్నాను అన్నాడు. ఈ మంత్రమే దేవి భాగవతం. ద్వాపర యుగంలో దీనికి విపులీకరణ గ్రంథ రూపంలో జరుగుతుంది. నువ్వు కూడా జపించమని ఉపదేశించాడు. అటు తర్వాత బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించాడు. నారదుడు నాకు ఉపదేశించాడు. నేను దాన్ని 12 స్కందాల గ్రంథంగా విపులీకరించాను. పుత్రక, వేద సంహితమైన ఈ భాగవత పురాణమంతా దేవి చరిత్ర. ఇది తత్వశాస్త్రం, ఇది ధర్మశాస్త్రం, బ్రహ్మ విద్యా నిధానం, సంసారార్ణవ తారకం, అజ్ఞాన నాశకం, జ్ఞాన ప్రకాశకం, శాంతి సుఖదాయకం, దీర్ఘాయుష్యకరం, చదివేవారికి వినేవారికి శుభప్రదం. ఇదిగో స్వీకరించు. ఒకసారి శ్రద్ధగా చదువు. నీ యోగ్యత చూసి ఇస్తున్నాను. నీతో పాటు నా శిష్యుడు సూతుడు కూడా దీన్ని చదువుతాడు. కలిసి చదవండి. 18,000 శ్లోకాల గ్రంథం అని చెప్పి వ్యాసుడు తన దేవీ భాగవతాన్ని శుకుడికి అందించాడు. శౌనకాది మహామునులారా, ఆ విధంగా గురుపుత్రుడు శుకుడితో కలిసి నేను ఈ దేవీ భాగవతం చదివాను. సరే, అది అలా ఉంచండి. శుకుడికి అప్పటికీ మనశ్శాంతి లభించలేదు. మరింత వికల మనస్కుడు అయ్యాడు. అందరినీ తప్పించుకుని ఎప్పుడూ ఏకాంతంగా గడుపుతున్నాడు. ఏ భావము లేని చూపులతో దిక్కులు చూస్తున్నాడు. అటు భోజనాలు కాదు, ఇటు ఉపవాసాలు కాదు. దేని మీద అతడికి ఆసక్తి నిలవడం లేదు. ఏదో బెంగ పెట్టుకున్నట్టు అయిపోయాడు. వ్యాసుడు గమనించాడు. ఒక రోజున పిలిచి విషయం కనుక్కున్నాడు. నాయనా, ఏమిటి ఇది? ఇలా అయిపోతున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటున్నావు. డబ్బు పోగొట్టుకున్నవాడిలాగా ఏదో ధ్యాసలో ఉంటున్నావు. నీ బాధ ఏమిటో చెప్పు. నేనున్నానుగా, కన్న తండ్రిని, తీరుస్తాను. మనస్సులో ఏదో పెట్టుకున్నట్టున్నావు. తొలగించుకో, సుఖపడు, దుఃఖాన్ని వదిలించుకో. శాస్త్రోక్తమైన జ్ఞానాన్ని స్మరించు. విజ్ఞానానికి బుర్రలో తలుపులు తెరు. నా మాటలు, నా ఉపదేశాలతో అంతగా నీకు శాంతి లభించకపోతే బయలుదేరు. మిథిలా నగరానికి వెళ్ళు. అక్కడ జనక మహారాజు గారు ఉన్నారు. నీ మోహాన్ని, నీ సందేహాల్ని తొలగిస్తాడు. సమర్థుడు, సత్యసాగరుడు, బ్రహ్మజ్ఞాని, జీవన్ముక్తుడు, అతి శాంత స్వభావుడు, స్వయంగా మహాయోగి, యోగ ప్రియుడు. వెళ్ళి నీ సందేహాలు తీర్చుకో. వర్ణాశ్రమ ధర్మాలు వగైరా అన్నీ నిస్సంకోచంగా అడిగి తెలుసుకో. అతడు చెబుతాడు. వ్యాసుడి మాట పూర్తి అయ్యిందో లేదో తరుము కోతలాగా శుకుడు అందుకున్నాడు. మహాత్మా, నువ్వు చెప్పేది అంతా పెద్ద అబద్ధం అనిపిస్తోంది. మిథిలాధిపతికి జీవన్ముక్తుడు అంటున్నావు, బ్రహ్మజ్ఞాని అంటున్నావు, మళ్ళీ హాయిగా రాజ్యం ఏలుకుంటున్నాడు అంటున్నావు. ఇది ఎలా కుదురుతుంది? అసంభవం. గొడ్రాలికి కొడుకు పుట్టాడు అన్నట్టుంది. అయినా నువ్వు చెబుతున్నావు కనుక నమ్ముతున్నాను. ఆ విడ్డూరం ఏదో చూసి రావలసిందే. మిథిలకు వెడతాను. సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఎలా ఉండగలుగుతున్నాడో తెలుసుకుంటాను. మోక్షం అంటే ఏమిటి? భుక్తం అభుక్తం ఎలా అవుతుంది? కృతం అకృతం ఎలా అవుతుంది? ఇంద్రియాల వ్యవహారాన్ని ఎలా వదిలించుకోవాలి? తల్లి, తండ్రి, భార్య, సోదరి, వేశ్య, ఈ భేదాలు ఎలా నశిస్తాయి? వీటి నుంచి విముక్తి ఎలాగా? రకరకాల రుచులు, శీతోష్ణాలు, సుఖదుఖాలు, వీటి పరిజ్ఞానం ఎలా కలుగుతోంది? ముక్తత్వ లక్షణం ఏమిటి? రాజ్య వ్యవహారాలన్నీ చేస్తూ శత్రుమిత్ర భావాలకు అతీతంగా ఎలా ఉంటున్నాడు? ఒక దొంగను, ఒక తాపసిని సమానంగా ఎలా చూడగలుగుతున్నాడు? అసమబుద్ధి ఉంటే మరి ముక్తత్వం ఎలాగా? ఇవన్నీ తీర్చుకోవలసిన సందేహాలు. జీవన్ముక్తుణ్ణి నేనింతవరకు కని విని ఎరుగను. సంసారంలో ఉండి ముక్తుడుగా గడపడం ఇప్పటికీ నాకు అనుమానమే. కుతూహలం పెరుగుతోంది. కనీసం ఈ సందేహ నివృత్తి కోసమైనా మిథిలకు వెడతాను అని చెప్పి సుఖమహర్షి మిథిలకు బయలుదేరారు. ఆయన మిథిలకు వెళ్ళడం, జనక మహారాజుని కలవడం అనే కథా విశేషాన్ని
మనం మరొక్క వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి.